రిక్తురాలుగా తిరిగి చేశాడు. అబ్బా, ఎంత కష్టమైన, దేవుడు ఎంత బాధపడతాడో అలాంటి మాటలు వింటే. దేవుని మనం ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు, ఆయన్ని ఆయాసపరచకూడదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం తోలనాడి మాట్లాడకూడదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము దూషించి మాట్లాడకూడదు, మనం దూషణ మాట్లాడకూడదు, మంచి మాటలు పలకాలి. ప్రభా నువ్వే ఇచ్చావని చెప్పుకోవాలి, కానీ ఏది ఇచ్చినా కానీ నువ్వే ఇచ్చావు, నీకే స్తోత్రం అని చెప్పుకోవాలండి, ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే అలాగనకుండా ఏమంటుంది కదా, నన్ను మారా అనండి, నేను చేదు, నా జీవితమే చేదైపోయింది, నా హృదయం అంతా చేదైపోయింది, నా బ్రతుకంతా చేదైపోయింది, నా పరిస్థితి అంతా చేదైపోయింది, కాబట్టి మారా అనండి నేను చెప్తాను, ప్రజలందరికీ చెప్తుంది ఇక్కడ. యెహోవా నన్ను రిక్తురాలుగా తెలియజేస్తున్నావు, వీళ్ళ నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద నిరుత్తముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తి నన్ను బాధపరచను గనక అని వారితో చెప్పాను అని చెప్పేసి ఆమె అక్కడ వాళ్ళందరూ చెబుతుంది. ఈమెం చెప్పాలి? వాస్తవంగా ఈమె దేవునికి ప్రియమైంది కదా, దేవుని ఆరాధించిన బిడ్డ, దేవుని స్తుతించిన బిడ్డ, ఏం చెప్పాలి? అమ్మా దేవుడు నాకు చాలా ఇచ్చాడుగా నేను పోగొట్టుకున్నాననే మాట చెప్పకుండా తన ఇష్టానుసారంగా ఇక్కడ మాట్లాడుతూ ఉంది నయోమి. దేవుని దూషిస్తుంది, దేవుని తిరస్కరించి మాట్లాడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా మాట్లాడొద్దమ్మా, మీరు మంచిగా ఉండండి, మీరు కూడా ప్రభువుని నమ్ముకోండి అని చెప్పాల్సిన నయోమి బిడ్డలు వీళ్ళందరికీ ఎవరికి కూడా, వీళ్ళ చుట్టూ ఉన్న వారికి ఎవరికి కూడా ఆమె సువార్త మాత్రం చెప్పకుండా దేవుడి నామాన్ని ఎంతగానో దూషిస్తామండి. 22వ వచనం చూద్దాం. అట్లా నయోమియు ఆమెతో కూడా మోయాబులైన రూతు ఆమె కోడలను మోయాబు దేశం తిరిగి వచ్చింది. వారిద్దరూ ఎవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరు. అవన్నీ మాటలు అయిపోయిన తర్వాత ఈ రూతు మరి ఒక చేలో పనికి వెళ్ళింది. ఏమి చేయాలని? ఎవల చేను. అయితే ఆమె అంటది కదా, అత్తయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తానమ్మ. వద్దమ్మా, నువ్వు యవ్వనస్తురాలు అమ్మా, నువ్వు వెళ్ళకూడదు బయటికి అంటే, నేను వెళ్తానని చెప్పేసి అంటే, వద్దు అత్తయ్య మీరు చాలా వృద్ధురాలు అయిపోయారు కాబట్టి నేను చేస్తానని చెప్పేసి ఆ రూతు ఎంతగానో తను తగ్గించుకొని తను మరి చేలోకి అక్కడ తిరిగినప్పుడు ఒక చేను కనపడినప్పుడు, ఆ చేను ఎవరిది అంటే అక్కడ బోయాజు చేను. ఏం చేను అంటే అది బోయాజు చేను. ఆ బోయాజు చేనులో అంట ఆమె వెళ్ళి మరి పరిగె వేరుకుంటుంది అక్కడ. అంటే పరిగ అంటే ఏంటంటే, పరిగ అంటే ఏమైందంటే అందరూ కూడా వదిలేస్తారు, పోతా ఉంటారు, కొన్ని కోస్తారు, వెనక కొన్ని పడేస్తూ ఉంటారు. అయితే అవన్నీ కూడా ఏమేం చేస్తుంది, ఏరుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ గింజలు తీసుకెళ్ళి అలాగా తన అత్త తను ఇద్దరు కలిసి వారు రోజు భోజనం చేస్తున్నారు. అట్లాగా దేవుడు ఆ రీతిగా ఆమెని పోషించినట్లుగా ఉందన్నమాట. ఈ రూతు ఏమిని అతని బాగా ప్రేమించింది, మరి పోషించింది. అయితే ఈ బోయజు ఒకరోజు చూసి అడుగుతున్నాడు, నువ్వు ఎవరివి అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ. అయితే నేను పలానా చోట నుంచి వచ్చానయ్యా అంటేను, నువ్వు యవ్వనస్తురాలు అమ్మ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటాడు అనమాట. అయితే ఈ బోయాజుని ఈమె ఎంతగానో మరి ఒక దైవజనుడి లాగా చూస్తుంది. ఒక మరి ఆ యొక్క చేనికి యజమానికి ఎంతో తను చాలా తగ్గించుకొని మాట్లాడుతూ ఉంటుంది ఆమె. ఆ రూతు చాలా తగ్గించుకొని ఎంతో లోబడింది అనమాట. అందుకనే ఈ రూతుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాము. అయితే దేవుడు మరి ఆమెను ఎంతగానో రూతుని ప్రేమించి మరి బోయాజుని రూతుని ఇద్దరిని కలిపి జంట చేసి వారిద్దరిని భార్యాభర్తలుగా దేవుడు ఇచ్చాడు. అయితే రూతు బోయాజుల ద్వారా ఒక బిడ్డ పుట్టినట్టుగా ఉన్నప్పుడు ఈ నయోమికి అందరూ చెప్తా ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ కోడల వలేనమ్మా నీకు సంతోషము అని చెప్పేసి చెప్పినప్పుడు ఈమె అంటది ఒక మాట అంటారు. చూడండి, 4వ అధ్యాయం రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి 4:13 చదవండి. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు
ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక. ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణం నోదార్చి ముసలితనమునకు నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వారికి దాదిగా ఉండెను. చాలు ఇక్కడ చూడండి, దేవుడు రూతు ద్వారా నయోమికి సంతోషం కలుగు చేశాడు. ఇక్కడ నయోమికి సంతోషం పోయింది. ఎక్కడికి వెళ్తే పోయింది? మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అంతా పోగొట్టుకుంది. మరలా తిరిగి బెత్లెహేంకి వచ్చినప్పుడు కూడా తనకు సంతోషం లేదు. అయితే రూతు ద్వారా, కేవలం రూతు పోషించడం ద్వారా, మనం బోయాజుని పెళ్లి చేసుకున్న ద్వారా తనకి బిడ్డ పుట్టినప్పుడు పరిస్థితులందరూ కూడా వచ్చి ఏం చెప్తారంటే, నీకు 7 కుమారుల కంటే కూడా నీకు ఎక్కువగా ఉన్న సంతోషము ఉందమ్మా అని చెప్పేసి ఇక్కడ మరి నయోమికి చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషంగా, ఆమె ఒక దాదిగా తను ఎంతో దగ్గరికి తీసుకొని ఎంతో ప్రేమించినట్లుగా ఉంది. చూడండి, నయోమి పోగొట్టుకుంది, కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టాడా? వదిలిపెట్టల. దేవుడు వదిలిపెట్టాడు. మనుషులు వదిలిపెడతారు కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టాడు అనమాట. అట్లాగే మరి నయోమి మరి ఆయన మాట విని రాకపోయినట్లయితే బెత్లెహేములో ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ దేవుడు మేము విడిచిపెట్టడండి మనల్ని. కానీ మనం తొందర పడకూడదు. ఇది కరువు వచ్చిందని ఇంకో చోటకి పరిగెత్తి వెళ్ళకూడదు. అక్కడే ఉండాలి. ప్రభా నువ్వు ఉన్నావు కదా మాకు తోడనే మాట అనకుండా ఇటు వచ్చింది కాబట్టి ఆమెకంతా కూడా శాపం వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇంకొక వార్తను చూసుకోండి, చూద్దాం. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి సమూయేలు మొదటి అధ్యాయం. ఇక్కడ సమూయేలు మరి తల్లి ఎవరు? హన్నా. ఎవరండి? హన్నాకి పిల్లలు లేనప్పుడు ఎంతగానో దుఃఖపడుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, తన భర్త ఏమంటాడంటే, నేను 7 కుమారుల కంటే నేను విశేషమైన వాడు కానా? 10 మంది కుమారుల కంటే 10 మంది కుమారుడిని విశేషమైన వాడు కానా అని అంటాడు. అట్లాగే ఇక్కడ ఏమను కూడా ఈ యొక్క నయోమిని కూడా నీకు 7 కుమారుల కంటే విశేషంగా ఉందమ్మా నీ కోడలు అని చెప్పేసి అలాగా మాట్లాడాడు. కాబట్టి దేవుడు విడిచిపెట్టాడండి. ఎప్పుడు కూడా మనం ఆయన ఏం చేయాలంటే ఆరాధన చేయాలి, ఆయన మనము స్తుతించాలి. నయోమి లాగా దుఃఖపరచకూడదు. రూతు వల్ల ఏం చేయాలంటే మనము సంతోషపరచాలి. కాబట్టి దేవుడి వాక్యం జీవించాలి. ఆమేన్.